నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 11/7/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:29, సూర్యాస్తమయం సాయంత్రం 6:36. తిథులు పాడ్యమి రాత్రి తెల్లవారుజామున 2:08, నక్షత్రం పూర్వషాఢ ఉదయం 5:56, యోగాలు వైద్యుతి రాత్రి 8:45, కరణము బాలవ మధ్యాహ్నం 2:10, అలాగే కౌలవ రాత్రి తెల్లవారుజామున 2:08 వరకు, రాహుకాలం ఉదయం 10:24 నుంచి 12:03 వరకు, గుళికకాలం ఉదయం 7:08 నుంచి 8:46 వరకు, యమగండం మధ్యాహ్నం 3:19 నుంచి 4:58 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:07 నుంచి 8:59 వరకు, అలాగే మధ్యాహ్నం 12:29 నుంచి 1:21 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:01 నుంచి 1:40 వరకు, వర్జం మధ్యాహ్నం 2:09 నుంచి 3:48 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడం వల్ల కొంత రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలు పెరుగుతాయి. దాంతోపాటుగా వృత్తిపరమైన విషయాల్లో అనుకోని చికాకులు, ఇబ్బందులు, అలాగే మీ యొక్క ఆదాయ అభివృద్ధి విషయంలో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, కొన్ని చికాకుల వల్ల వృత్తి మీద పూర్తి స్థాయిలో దృష్టిని కేటాయించలేని పరిస్థితి రావడం కానీ, లేకపోతే వృత్తి సంబంధమైన విషయాలలో వ్యక్తులతో కొంత అసంతృప్తికరమైన వాతావరణాన్ని ఎదుర్కోవడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి మనం ఇక్కడ గమనించుకోవచ్చు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల కన్నా కూడా దూర ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అంటే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల్ని కలవడం కానీ, విద్యాపరమైన విషయాల్లో దూర ప్రదేశాలకు వెళ్ళడం కానీ అది చాలా వరకు లాభదాయకంగా ఉండే అవకాశం కూడా ఉందంటే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి ఆ విషయంలో కానీ, ఆధ్యాత్మిక ఆలోచనలు చేసేవారికి ఆ విషయంలో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా చాలా వరకు సంతృప్తితో కూడిన అభివృద్ధిని ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం అలాంటి పర్యటనలు చాలా వరకు ఆనందాన్ని ఇస్తాయి. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయంలో తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆకస్మికమైన ఆలోచనల వల్ల, అనుకోని ప్రయాణాల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువ శాతం వీలైనంత వరకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినది ఎక్కడంటే వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, అలాగే మీ యొక్క జాయింట్ వెంచర్స్కి సంబంధించిన విషయాల్లో, తండ్రి ఆరోగ్యం మొదలైన వాటి విషయంలో కొంత ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ అనవసరమైన తలకాయ నొప్పుల్లోకి వెళ్లకుండా, అంటే ఎవరితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన అవకాశాలు, వ్యాపార అభివృద్ధి కొరకు ఆలోచనలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తారు. అలాగే ఇంకా ఏంటంటే వాళ్ళకి దూర ప్రదేశాల్లో అంటే విదేశాలలో ఉండే వ్యక్తులతో కాంటాక్ట్ ఏర్పడడం అనేది, అంటే ఏంటంటే వాళ్ళతో ఏదైనా ఇంటర్నెట్ ద్వారా కానీ, లేకపోతే ఏదో రకంగా వాళ్ళు దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో నెట్ ద్వారా కానీ మాట్లాడడానికి ప్రయత్నాలు చేయడం అనేది, వ్యాపార అభివృద్ధి కొరకు కృషి చేయడం, ఆర్థికపరమైన విషయాలు ఆగుతూ వచ్చిన ధనం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివిటీ అనేది ఎదురు చూసుకోవడం అనేది, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం దానికి సంబంధించిన విషయాల్లో మీకు మంచి ఫలితాలు లాంటివి కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క ఆలోచన విధానంలో అంటే ఆకస్మికమైన, అంటే అనుకున్న పనులు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి అన్ని విధాల శ్రమ తీసుకుంటారు.
కష్టంగా ఖర్చుతో కూడి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారంటే శత్రు రోగ రుణాలని అధిగమించడానికి మీరు చేసే కృషిలో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అది మీ శక్తికి మించి ఉండడం అనేది అనవసర వ్యక్తులతో మీకు మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉన్న రీత్యా శత్రువుల మీద విజయం సాధించేట్టుగా మీరు ఎక్కువ ఆలోచనలను ఫోకస్ చేస్తారు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మనం తీసుకుంటే మీ ఆలోచనలు అనేవి ఎక్కువ శాతం సంతానం యొక్క అభివృద్ధి గురించి, లేకపోతే సంతానానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ, ఇష్టపడిన వ్యక్తులు అంటే మీ ఆత్మీయులు కానీ మీ యొక్క మనసుకి నచ్చిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లాంటివి లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వివాహార్థులు వివాహానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి, అలాంటి వాటికి సంబంధించిన చర్చలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపార అభివృద్ధి కొరకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఈ రోజున నూతన ఆలోచనలకి అవకాశం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క ఆలోచనలు ఫ్రూట్ఫుల్గా అంటే ఫలవంతంగా ఉండే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ తులారాశి వాళ్ళ విషయంలో ఎలా ఉంటుందంటే కుటుంబ నేపథ్యంలో అంటే ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల మీద, గృహానికి సంబంధించిన విషయాలు అంటే గృహానికి సంబంధించిన రిపేర్లు కావచ్చు, గృహాన్ని మళ్ళీ రీమోడలింగ్, లేకపోతే గృహంలో కొత్త విధానంలో ఏదైనా పెయింటింగ్ చేయిద్దాం, లేకపోతే గృహాన్ని అందంగా అలంకరిద్దాం అనే వివిధ రకాలైన నేపథ్యంలో ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే గృహ వాతావరణంలో మీరు చేపట్టిన కార్య అంటే గృహానికి సంబంధించిన లోన్స్ లాంటివి ఏదైనా ఉన్నా వాటిని కంప్లీట్ చేసేయడానికి కానీ, అలాగే గృహానికి సంబంధించిన విషయాలలో ఏదైనా మీరు తీసుకునే నిర్ణయాలు ఏదైనా అలాంటివి కానీ, అలాగే ఏదైనా వాహనాలు స్థిరాస్తుల కొనుగోలు కొరకు రుణాల కొరకు ప్రయత్నించడానికి కానీ వీటన్నిటికీ ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవంతో పాటుగా శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అనుకున్న ఫలితాలు అనుకున్న సమయంలో సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా మీరు ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో మీరు చేస్తున్న ప్రయత్నాల్లో అధిక శాతం అంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడంలో వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కాంక్షిస్తారు. ఆ సహకారం కూడా మంచి ఆత్మీయుల ద్వారా కానీ, లేకపోతే మీ యొక్క సంతానం ద్వారా కానీ, మీరు ఇష్టపడిన మీ యొక్క స్నేహ సంబంధాలతో ఉండే వ్యక్తుల వల్ల కానీ మీరు అనుకున్న ఫలితాలు పాజిటివ్గా వచ్చే అవకాశాలు లాంటివి మనకు ఒకటి కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ ధనస్సు రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. దేనివల్ల అంటే మీ మాటల వల్ల అపార్థాలకి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. కాబట్టి గృహ వాతావరణంలో సౌకర్యవంతంగా ఉంచుకునే విధంగా, మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా తల్లితో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఏ రకమైన చికాకులు లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మంచిగా ప్రణాళిక వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం, తర్వాత సామర్థ్యం, విశేష కృషి, కొత్త ఆలోచనలు, కొత్త అవగాహనలు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది. వ్యక్తుల సహకారం ఆకస్మికంగా లభిస్తుంది. ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయులైన మీ సోదర వర్గంతో ద్వారా కానీ, మీ యొక్క వారి యొక్క కృషితో, వారి యొక్క సలహాలతో, వారితో మీరు షేర్ చేసుకునే విధానంతో మీ పనులు సులభంగా అవుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అంటే జీవిత భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు, అలాగే మీ యొక్క తోబుట్టువులతో కలిపి మీరు చర్చించి ముందుకెళ్లే అవకాశాలు మొదలైన వాటికి సంబంధించి మీ మనసులో ఉద్భవించిన కొత్త ఆలోచనలలో ఇద్దరి యొక్క భాగస్వామి అంటే ఇటు పక్కన జీవిత భాగస్వామి, ఇటు పక్కన మీ యొక్క తోబుట్టువులతో కలిపి చర్చించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, అలాగే రోగ నిరోధక శక్తి కొంతవరకు తగ్గడం, కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళు దృష్టి
శత్రు రోగ రుణాల విషయాల్లో దృష్టిని కేటాయించుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ న్యాయపరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ అనవసరమైన ఖర్చుల్ని అధిగమిస్తూ ఆరోగ్య సంబంధమైన విషయాలతో పాటుగా వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా విశ్రాంతి తీసుకుంటూ లోలీనెస్ అనే దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీన రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చాలా సులభతరంగా అయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే మీరు ఎదురు చూసిన విషయాలలో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు కావచ్చు, అలాగే మిత్ర సంబంధమైనవి, నెట్వర్క్, ఇవన్నీ కూడా చాలా వరకు అంటే సోషల్ గ్యాదరింగ్స్, సోషల్ నెట్వర్క్, మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంపొందించుకునే ఏరియాలు, అలాగే మీకు గుర్తింపు, గౌరవం, వీటికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కానీ లేజినెస్ అంటే బద్ధకాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క నిర్లక్ష్యం వైఖరి అని కాకపోయినా బద్ధకంతో కొన్ని అవకాశాలను చేజార్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి కనుక వీలైనంత వరకు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ బద్ధకంగా పనులని వదిలేసుకోకుండా కరెక్ట్గా ప్రణాళికతో అన్నీ అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి మీ వైపు నుంచి మీరు కూడా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈ రోజున అవకాశము, ఆసక్తి, మీకు సమయం కూడా లభ్యమైతే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. దుర్గా అమ్మవారికి కావచ్చు, లేకపోతే లలిత, ఎవరినైనా సరే మీరు ప్రార్థించడం, దానికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి లాంటివి వినడం, దానికి సంబంధించిన దేవాలయాలకు కూడా వెళ్ళగలిగితే అది కూడా అనుకూలంగా ఉంటుంది. ఏది మీకు అనుకూలంగా ఉండి అవకాశం మీకు పర్మిట్ చేస్తుందో ఆ ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అన్ని విధాలా కూడా మీకు మనశ్శాంతి, దాంతోపాటుగా పనులు ముందుకు వెళ్ళడానికి అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే గోచారిత్య చెప్పుకుంటున్న ఫలితాలకి మామూలుగా ప్రధానంగా జాతక చక్రం ప్రకారం జరుగుతున్న దశలు, అంతర్దశలు అనేవి జన్మకుండల ప్రకారం చూసినప్పుడు దాని నడుస్తున్న దశలు, అంతర్దశల పరంగా ఆల్రెడీ మీకు నడిచేదానికి మీరు ఏదైనా ఇది పరిహారాలు చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇది గోచారీత్యా చెప్తున్న వాటికి ఈ పాటి చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే దానికి ఈ యొక్క శ్లోకాల రూపంలో కానీ, దేవాలయ సందర్శన కానీ, లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థన కానీ ఏది చేసినా అది కూడా మీకు చాలా వరకు అభివృద్ధికరంగా ఉండడం, తర్వాత ప్రశాంతత ఏర్పరచడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.